నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ గెలిపిద్దాం. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుందాం. వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ పిలుపు. తెలంగాణ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. ఫారెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కేసీఆర్ హస్తం అనుమానం వ్యక్తం చేసిన ఎంపీ చావల కిరణ్ కుమార్ రెడ్డి. నల్గొండ జిల్లాలో విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి. టీచర్ దేవులకు దేహశుద్ధి చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు. ఇక డీటెయిల్స్ చూస్తే, సూర్యాపేటలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసి కేసీఆర్ కు ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి 2 పర్యాయాలు 10 సంవత్సరాల పాటు మంత్రివర్గంలో ఉండి సూర్యాపేట జిల్లాని అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని V3 న్యూస్ విశ్వంబర దినపత్రిక CMD డాక్టర్ కాచం సత్యనారాయణ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ 23వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి వల్దెస్ స్పందన కిరణ్ కు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో అద్భుతంగా పనిచేసిన మాకు రాజకీయ గురువు అయినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచారంలో భాగంగా సూర్యాపేటలో ప్రచారం నిర్వహించినట్లు చెప్పారు. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో 44వ వార్డులో మంజుల ఉపేందర్, 23వ వార్డులో స్పందన కిరణ్, 33వ వార్డు అభ్యర్థి మీలా వంశీ, వీరితో పాటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, అదే అభివృద్ధి ఇప్పుడు జరగాలంటే మెజారిటీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణలో వైశ్యులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని, కేవలం బీఆర్ఎస్ మాత్రమే మనకు ప్రాధాన్యతనిచ్చిందని, అందుకే వైశ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ కాచం సత్యనారాయణ కోరారు. సూర్యాపేటలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసి కేసీఆర్కు ముఖ్య అనుచరులుగా ఉన్నటువంటి జగదీష్ గారి నాయకత్వంలో 2 టర్ములు 2 పర్యాయాలు 10 సంవత్సరాల మంత్రి పదవిలో సూర్యాపేట జిల్లాని దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలో అద్భుతంగా తీర్చిదిద్దిన జగదీష్ గారికి ఉన్నది. అదే సందర్భంలో మాకు రాజకీయ గురువు అయినటువంటి జగదీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి రేపు 11వ తారీఖు జరిగేటువంటి సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో 44వ వార్డులో మంజుల ఉపేందర్ గారు, మరి అక్కడ మీలా వంశీ గారు, మరి ఇక్కడ 23వ వార్డులో స్పందన కిరణ్ గారు ప్రతి సీరియస్గా ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రచారానికి రావడం జరిగింది. వీరందరినీ కూడా అత్యధిక మేయర్తోటి ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి నాయకత్వం ఉన్నది. మరి జగదీష్ గారి ఆధ్వర్యంలో సూర్యాపేట నిరంతర అభివృద్ధి పనులు జరిగి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చినటువంటి నేపథ్యంలో రేపు రాబోయేటువంటి 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో మున్సిపల్లో మరి అదే అభివృద్ధి రేపటి కాడ రావాలనుకున్న మొత్తం తప్పకుండా మున్సిపల్ చైర్మన్ సీట్ని కైవసం చేసుకోవాలి. మరి ఈ వార్డు అభ్యర్థులను కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇదే కాకుండా ఒక వైశ్య సామాజిక వర్గ సభ్యునిగా, వైశ్య వికాస్ చైర్మన్గా ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేటలో ఉన్నటువంటి వైశ్య మిత్రులందరూ కూడా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి వైశ్య సామాజిక వర్గానికి 7 మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, 11 మున్సిపల్ చైర్మన్లు ఇచ్చినటువంటి ఘనత ఉన్నది. అదే కాకుండా ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే కూడా ఇచ్చారు. మరి ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ 48 వార్డులు ఉంటే 1 వార్డు ఇచ్చింది. నల్గొండలో 1 వార్డు కూడా ఇవ్వలేదు. మరి అదే విషయంలో కాంగ్రెస్ పార్టీ 2 వార్డులు మాత్రమే ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏమనంటే మీరు రోషియన్ ముఖ్యమంత్రిని చేస్తారని చెప్తారు. మరి భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వైశ్యులకు అండగా ఉన్నటువంటి నేపథ్యాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఓటేసి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ తప్పకుండా మా సోదరి స్పందన కిరణ్ని అత్యంత మేరతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. మరియు
ఈనాటి కార్యక్రమంలో మీ ముందుకు 44 వార్డు ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చినటువంటి మంజుల ఉపేందర్ గారికి, ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథి అయినటువంటి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సూర్యాపేట జిల్లా అభివృద్ధి ప్రదాత అయినటువంటి జగదీశ్ అన్న గారికి తెలంగాణ ఉద్యమంలో నమస్కారాలు తెలుపుచు, ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఒక అరాచక పాలన, ఒక భూత పురాణం నడుస్తున్నటువంటి నేపథ్యంలో పర్టికులర్గా ఈ వార్డు గురించి ప్రత్యేకమైనటువంటి దృష్టి యావత్ భారతదేశానికి తెలిసే విధంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. రెండవ విషయానికి వస్తే, ఈరోజు ఈ కార్యక్రమం తెలియగానే మా సంతోష్ బాబు మా జాతి కోసం, దేశం కోసం గర్వించదగ్గ విషయంలో తన అసలు వాసినటువంటి నేపథ్యంలో మేము మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి ఇచ్చేసినటువంటి మద్దతు తెలిపినటువంటి మాజీ సైనిక ఉద్యోగులందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, విచిత్రమైన వాతావరణం ఏంటంటే దేశం కోసం ప్రాణాలు అర్పించి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేటకు అభివృద్ధిలో పాల్పంచుకోవడం కోసం పనిచేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు కనీస విద్యత లేకుండా మిగతా అధికార పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అభ్యర్థిని నిలబెట్టడం అనేది వారు పొద్దున్నేస్తే బీజేపీలో దేశం కోసం, ధర్మం కోసం అని చెప్తారు. మరి ఆ సో ఎందుకు లేదో అర్థం కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్నటువంటి దారుణాలు, అరచకాలు, వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతున్నాయో దాన్ని కూడా మనం చూస్తున్నాం. నిస్వార్థంగా 12 సంవత్సరాల నుండి ఇక్కడ సూర్యాపేటను అభివృద్ధి పదవులు తీసుకుంటున్నటువంటి జగదీశ్ నాయకత్వంలో సస్యశ్యామలంగా ఉన్నటువంటి సూర్యాపేట ఈరోజు ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా పేరొందిన తెలంగాణ బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో ఖజానా ఖాళీ అయిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పీఎం గార్డెన్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప సభలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి పాల్గొన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ సభ ప్రారంభంలో తెలుగులో నమస్కారం చెప్పి ప్రజలను ఉత్సాహపరిచారు. సభకు భారీగా తరలివచ్చిన జనాన్ని చూసి ఈ ప్రాంతంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే నమ్మకం కలుగుతోందన్నారు. ఇటీవలే మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్ అయ్యారని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలకులు రాష్ట్రాన్ని దోచుకుని తమ జేబులు నింపుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఫడ్నవీస్ విమర్శించారు. పట్టణాల్లో అభివృద్ధి జరగాలంటే భాజపా అధికారంలోకి రావాలని అన్నారు. పురపాలక ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. सभी बहनों और भाइयों, अंदर की नमस्कारम। मुझे बहुत खुशी है कि आप सबके बीच मैं मंचेरियल में उपस्थित हूं। मैं आपको बताना चाहता हूं, मैं कोई पहली बार मंचेरियल में नहीं आया। मैं जब कॉलेज में था तब भी मंचेरियल आया करता था। मेरे कई दोस्त यहाँ मंचेरियल में रहते हैं, उनके यहाँ मैं रहा करता था। यहाँ के सिनेमा टॉकीज में सिनेमा भी देखा करता था। लेकिन आज मुझे बहुत खुशी है कि म्युनिसिपल कॉर्पोरेशन के चुनाव में भारतीय जनता पार्टी का झंडा लगाने के लिए हम सब लोग यहाँ आए हैं। और मंचेरियल में आप सभी का उत्साह देखने के बाद दोस्तों ने मुझे एक निवेदन दिया और एप्लीकेशन देकर कहा मंचेरियल में छत्रपति शिवाजी महाराज की प्रतिमा लगनी चाहिए। तो मैं बात सुन लो, मैं आपको चैलेंज देकर जा रहा हूं, मंचेरियल में
मुकेश गौड़ के नेतृत्व में महानगर पालिका का मेयर बैठाइए और जिस दिन महानगर पालिका का मेयर बैठेगा देवेंद्र फडणवीस और आशीष शेलार छत्रपति शिवाजी महाराज का विग्रह लेकर मूर्ति लेकर यहाँ पर हम आएंगे और हमारी तरफ से वो मूर्ति मंचिरियल की महानगर पालिका को हम लोग देंगे और बड़ी धूमधाम के साथ छत्रपति शिवाजी महाराज की मूर्ति इस मंचिरियल में विराजमान करने का काम हम करेंगे। शिवाजी महाराज की, शिवाजी महाराज की जय भवानी, जय भवानी, जय भवानी। इसलिए दोस्तों ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేసును ముడిపెట్టి కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ తన స్థాయిని దిగజార్చుకున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీఆర్ఎస్ వీపు చింతపండు చేస్తారని కేటీఆర్ కు అర్థమయ్యిందన్నారు. రేవంత్ రెడ్డిపై విష ప్రచారం చేస్తే ఓట్లు వస్తాయని కేటీఆర్ చిల్లర ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి వివరాలు ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్నాయి కాబట్టే ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కేటీఆర్ హస్తం ఉందేమోనని నాకు అనుమానం కలుగుతోందని, అందుకే ముందే వచ్చి కేటీఆర్ రేవంత్ రెడ్డిపై అబాండాలు వేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. ఏ స్థాయికి దిగజారిన కేటీఆర్ నిన్న ఏదో అగ్ని ప్రమాదము ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగితే రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసుకు ముడిపెట్టి మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను పక్కదో పట్టించి మిమ్మల్ని మీరు చేసిన దరిద్ర పాలన మర్చిపోయి మీరు చెప్పే మాటలలో ప్రజలు పడిపోయి రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చెల్లి మీకు ఓట్లు వస్తాయనుకోవడము ఎంత మూర్ఖత్వం ఇది. ఏం మాట్లాడుతున్నావో పొద్దున్న లేస్తే నిద్ర పట్టక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఈ చింతపండు ఇద్దని తెలిసిపోయి ఏదో అబాండాలు వేయాలని ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఒకవేళ ఏదన్నా జరిగితే మీ టేపులు మీరు మాట్లాడిన మీ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినవి అవన్నీ కూడా ఎవిడెన్స్లు ఉంటాయి అలా. ఇలా నాకేం డౌట్ వస్తుంది తెలుసా, నీ అంతా నువ్వు ముందే వచ్చి రేవంత్ రెడ్డి మీద అభియోగాలు వేసినావు అంటే అసలు నీకేమన్నా అస్తం ఉందా? ఎందుకంటే మన చరిత్ర మొన్ననే మీరు అధికారంలో పోతుర్రని తెలిసి డిసెంబర్ 4వ తారీఖు నాడు ఎప్పుడైతే కౌంటింగ్ జరిగి కౌంటింగ్ లో మనం ఓడిపోతున్నామని తెలిసిన నిమిషంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ల సీసీ కెమెరాలు బంద్ చేసి మొత్తం పలగొట్టి ఆ ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన పరికరాలన్నీ పలగొట్టి పెగాసిస్ పరికరాలు మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినాయి, డాక్యుమెంట్లన్నీ ఎవిడెన్స్ లేకుండా కాల్ చేసి మిగిలిన అని తీసుకొని మూసినదిలో పడేసిన చరిత్ర నీది. ఇవాళ ఏమైనా జరిగితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ లో కనుక ఏదన్నా కుట్ర ఉంటే ఆ కుట్ర మీ తరపు నుంచే ఉండాలి. ఎందుకంటే మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఏం మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోరెన్సిక్ ల్యాబ్ లో మిమ్మల్ని ఎండగట్టనికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినటువంటి ఎవిడెన్స్లే ఉంటాయి అలా. కాబట్టి తెలంగాణ ప్రజల్ని 24 గంటలు నువ్వు మీ బావ ఇద్దరు కలిసి పొద్దునోడు మధ్యాహ్నమోడు రాత్రోడు వీలైతే ప్రెస్ మీటు లేదంటే ట్విట్టరు లేదంటే చిట్ చాట్లు పెట్టి పనికిరాని మాటలు మాట్లాడితే మీకు ఎట్టి పరిస్థితిలో ఓట్లు వేయరు. ఓట్లు వేయాలంటే మన దరిద్ర పాలన గురించి మీరు క్షమించమని కోరండి. ఫస్ట్ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినందుకు నువ్వు మీ నాయన మీ బావ ముగ్గురు వచ్చి 3 కోతుల మాదిరిగా కూర్చొని శంపలు చెవులు పట్టుకొని కూర్చొని తెలంగాణ ప్రజల్ని క్షమించమని అడిగితేనన్నా తెలంగాణ ప్రజలు మీ సైడ్ చూస్తారు. తెలంగాణ రాష్ట్రీయ సమితి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసి అవతలిసిరేసి భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకున్న మీరు ఇవాళ వచ్చి తెలంగాణ సమాజాన్ని మళ్ళా ఓట్లు అడుక్కోవాలంటే సిగ్గు శరం ఉండాలి. ఇలాంటి అవాక్కులు చెవాక్కులు తప్పుడు ప్రచారం చేయడానికి కూడా కొద్దిగా మతి ఉండాలని తెలియజేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని షోడాషపల్లికి చెందిన బండారి కుమారస్వామి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కుమారస్వామి మృతికి నిరసనగా దిల్సుఖ్ నగర్ లోని నిరుద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడాషపల్లి నివాసి బండారి కుమారస్వామి ఇంటి పట్టున ఉంటూనే పలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశారు. ఎన్ని ఉద్యోగాలు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఇక ఉద్యోగం రాదేమో ఎట్లా బతుకుదామని తన భార్య స్వప్నతో చెప్పి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
బండారి కుమారస్వామి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి ఉద్యోగాలు వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే జోహార్ కుమారస్వామి జోహార్ కుమారస్వామి జోహార్ కుమారస్వామి జోహార్ కుమారస్వామి జోహార్ నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడుకొండ్ల ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి విద్యార్థినిపై టీచర్ దేవుల లైంగిక దాడికి పాల్పడ్డాడు. గత కొంతకాలం గోడుకొండ్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న దేవుల నిత్యం మద్యం సేవించి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 4వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి చేయడంతో సార్భాగోతం బట్టబయలు అయ్యింది. దాంతో విద్యార్థిని తల్లిదండ్రులు రంగంలోకి దిగి టీచర్ దేవులకు దేహశుద్ధి చేశారు. పోలీసులు వచ్చి కీచక టీచర్ ను అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీ 19వ వార్డు బీజేపీ అభ్యర్థి రమరగోని శంకర్ మహాలతో చౌటుప్పల్ మున్సిపాలిటీ 19వ వార్డు బీజేపీ అభ్యర్థి రమరగోని శంకర్ మహిళలతో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మహిళలు భారీగా పాల్గొనడం అనంతరం రమణశంకర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు వస్తాయని అన్నారు. అలాగే ప్రతి రేషన్ కార్డు ఉన్న వారికి 6 కిలోల బియ్యం కేంద్రం చెల్లిస్తోందన్నారు. అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉన్న 19వ వార్డులో ప్రజలు కమలం గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థి రమణశంకర్ కోరారు. చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 19వ వార్డు అయినటువంటి భరత్ నగరు హ్యాండ్లూమ్ మార్కెట్ వడ్లదాటి కాలనీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా విస్తృతంగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రచారంలో భాగంగా గత 15 రోజుల నుండి మేము ఈ యొక్క కాలనీలో తిరుగుతుంటే అనేకమైనటువంటి సమస్యలు, మౌలిక సదుపాయాలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క ఇబ్బందులని స్వచ్ఛందంగా మహిళలు గ్రహించి ఎవరైతే బాగుంటుంది ఈ ఎన్నికల్లో బాగుంటుంది అనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించడానికి మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా మహిళలు కానీ, యువకులు కానీ, వృద్ధులు కానీ పూర్తిగా మెజారిటీ సంఖ్యలో వచ్చి ప్రచారం చేసి వాళ్ళ భుజాలను ఎత్తికెత్తుకొని ఈ యొక్క వార్డుని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ యొక్క సమస్యలు ఏంటంటే గత పాలకులు మున్సిపల్ 6 సంవత్సరాలు అవుతుంది, అంతకుముందు సర్పంచులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పూర్తిగా కూడా ఈ యొక్క వార్డుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు పెండింగ్లో ఉన్నాయి. కనీసం చెరువు పక్కకు ఉన్నది మంచినీటి సౌకర్యం లేదు, త్రాగడానికి డ్రింకింగ్ వాటర్ లేదు, ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, సిమెంట్ రోడ్లు సరిగా లేవు, కరెంటు వ్యస్తవ్యస్తంగా ఉంది. అంటే ఈ యొక్క చౌటుప్పల పట్టణానికి మున్సిపల్ ఆఫీస్కు గత 100-150 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క కాలనీకి పూర్తిగా కూడా సమస్యలు ఎట్లా పేరుకపోయినాయంటే కంప చెట్లతోటి పేరుకపోయి మొత్తం స్లమ్ ఏరియాలు ఉంటాయి చూడు, హైదరాబాద్లో ఏదైతే స్లమ్లు ఉంటాయో అంతకన్నా అధ్వానంగా ఈ యొక్క కాలనీలు తయారు చేసారు ఈ యొక్క పాలకులు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు
దయ ఉంచి ఈ యొక్క కాలనీలు ఓట్ల కోసమే కాకుండా ప్రజల యొక్క అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పథంలో నడవాలి తప్ప ఓట్ల నాడు వచ్చి డబ్బులు వంచి ప్రజలను మోసం చేస్తే ఇప్పటికైనా అది పద్ధతి కాదు. ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గోడుగోడున చెప్తారు, కనీసం మేము మంచినీళ్ళు నెలకు 500 రూపాయలు పెట్టి తాగే నీళ్ళు కొనుక్కుంటున్నాము, ఎండాకాలం వస్తే వాటర్ ట్యాంకుల ద్వారా డ్రమ్ములు పెట్టి వాటర్ సప్లై తీసుకుంటున్నాము అని చాలా మంది ఇబ్బంది పడుతూ మహిళలందరూ కూడా ప్రతి మీటింగ్ లో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ ప్రచారానికి వెళ్తే మా సమస్యలని చెప్తారు. కనీసం కంప చెట్లు పెరిగి పందికొక్కులు, పందులు, కోతులు బెడద ఇబ్బందిగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ చెరువు నిండితే చెరువు కట్టుకు ఆనుకొని ఉన్నటువంటి ఇండ్లన్నీ మొత్తం కూడా లీకేజ్ అయ్యి, చెరువు కట్ట లీకేజ్ అయ్యి ఇళ్లలో పూర్తిగా కూడా ఇప్పటికి కూడా నీళ్లు ఉన్నాయి. హ్యాండ్లూమ్ మార్కెట్లో బస్టాండ్ వెనకాల పూర్తిగా కూడా ఈ యొక్క మేము గెలవగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటంటే మంచినీటి సౌకర్యం పూర్తిగా పరిష్కరిస్తాం. త్రాగేయడానికి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం 3 కాలనీలలో. అదేవిధంగా సిమెంట్ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, కరెంటు ఈ కాలంలో కూడా డిమ్ వస్తుందండి. పొద్దుగాల 6 గంటల కరెంట్ అసలు బల్బ్ వెలిగినట్టు కూడా ఉంటుంది. అంటే ఇక్కడ లో వోల్టేజ్ సమస్యలు కానీ, కరెంటు స్తంభాలు కానీ అన్ని కూడా సమస్యలు ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే చెరువు కట్ట ఎంబడి యువకులందా మధ్యాహ్నం కానీ అది అసలు కాదు. ఒక్కసారి పువ్వు గుర్తు మీద ఓటేయడం స్టార్ట్ చేసిరంటే మీరు వేస్తూనే ఉంటారు. వద్దన్నా కూడా మీ మనసు అడ్డైపోతుంది. ఎందుకంటే దేశం బలంగా ఉండాలి, దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటే, భారతీయులు. అవునా కదమ్మా? భారతీయులందరూ సురక్షితంగా ఉండాలనేసి పనిచేసే పార్టీ ఒక్కటే, భారతీయ జనతా పార్టీ. మేడ్ ఇన్ ఇండియా అంటే కొంచెం కుటుంబానికి ఫైదా ఉంటుందా? అలాగే కదా, ఇట్లాంటి స్కీములు కొన్ని వందలు ఉన్నాయన్నమాట. మెయిన్ ఏంటంటే బాగా చూడండి, మీరు 20 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది, ఇప్పుడు ఇట్లా ఉంది. ఇంకా 45 నిమిషాల్లో పోతున్నా ట్రాఫిక్ జరగకుండా. ఇంకా ఇస్తా ఉన్నాను. మన అభ్యర్థి 3వ నెంబర్, సీరియల్ నెంబర్ 3వ నెంబర్ మీదకే. శ్రీకాకుళం యూటీఎఫ్ భవన్లో జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సమావేశంలో గొంటి గిరిధర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందించేందుకు, రేపటి శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు జన విజ్ఞాన వేదిక యురేకా సైన్స్ ఎక్స్పో 2026 విజయవంతానికి విద్యాశాఖ అధికారులు, హెడ్ మాస్టర్లు, టీచర్ ఫోరంలు, సైన్స్ ఉపాధ్యాయులు, సైన్స్ విద్యాభిమానులు కృషి చేయాలన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 19వ వార్డైనటువంటి భరత్ నగరు హ్యాండ్లూమ్ మార్కెట్ వడ్లదాటి కాలనీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా విస్తృతంగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రచారంలో భాగంగా గత 15 రోజుల నుండి మేము ఈ యొక్క కాలనీలో తిరుగుతుంటే అనేకమైనటువంటి సమస్యలు, మౌలిక సదుపాయాలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క ఇబ్బందులని స్వచ్ఛందంగా మహిళలు గ్రహించి ఎవరైతే బాగుంటుంది, ఈ ఎన్నికల్లో బాగుంటుంది అనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించడానికి మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా మహిళలు కానీ, యువకులు కానీ, వృద్ధులు కానీ పూర్తిగా మెజారిటీ సంఖ్యలో వచ్చి ప్రచారం చేసి వాళ్ళ భుజాన ఎత్తికెత్తుకొని ఈ యొక్క వార్డుని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ యొక్క సమస్యలు ఏంటంటే గత పాలకులు మున్సిపల్ 6 సంవత్సరాలు అవుతుంది, అంతకుముందుకు సర్పంచులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పూర్తిగా కూడా ఈ యొక్క వార్డుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు పెండింగ్లో ఉన్నాయి. కనీసం చెరువు పక్కకు ఉన్నది మంచినీటి సౌకర్యం లేదు, త్రాగడానికి డ్రింకింగ్ వాటర్ లేదు, ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, సిమెంట్ రోడ్లు సరిగా లేవు, కరెంటు వ్యస్తవ్యస్తంగా ఉంది. అంటే ఈ యొక్క చౌటుప్పల పట్టణానికి మున్సిపల్ ఆఫీస్కు గత 100-150 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క కాలనీకి పూర్తి కూడా సమస్యలు ఎట్లా పేరుకపోయినాయంటే కంప చెట్లతోటి పేరుకపోయి మొత్తం స్లమ్ ఏరియాలు ఉంటాయి చూడు, హైదరాబాద్లో ఏదైతే స్లమ్లు ఉంటాయో అంతకన్నా అధ్వానంగా ఈ యొక్క కాలనీలు తయారు చేసారు ఈ యొక్క పాలకులు.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దయ ఉంచి ఈ యొక్క కాలనీలు ఓట్ల కోసమే కాకుండా ప్రజల యొక్క అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పథంలో నడవాలి తప్ప ఓట్ల నాడు వచ్చి డబ్బులు వంచి ప్రజలను మోసం చేస్తే ఇప్పటికైనా అది పద్ధతి కాదు. ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గోడుగోడున చెప్తారు, కనీసం మేము మంచినీళ్ళు నెలకు 500 రూపాయలు పెట్టి తాగే నీళ్ళు కొనుక్కుంటున్నాము, ఎండాకాలం వస్తే వాటర్ ట్యాంకుల ద్వారా డ్రమ్ములు పెట్టి వాటర్ సప్లై తీసుకుంటున్నాము అని చాలా మంది ఇబ్బంది పడుతూ మహిళలందరూ కూడా ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ ప్రచారానికి వెళ్తే మా సమస్యలని చెప్తారు. కనీసం కంప చెట్లు పెరిగి పందికొక్కులు, పందులు, కోతులు బెడద ఇబ్బందిగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ చెరువు నిండితే చెరువు కట్టుకు ఆనుకొని ఉన్నటువంటి ఇండ్లన్నీ మొత్తం కూడా లీకేజ్ అయ్యి చెరువు కట్ట లీకేజ్ అయ్యి ఇళ్ళల్లో పూర్తిగా కూడా ఇప్పటికి కూడా నీళ్లు ఉన్నాయి. హ్యాండ్లూమ్ మార్కెట్లో బస్టాండ్ వెనకాల పూర్తిగా కూడా ఈ యొక్క మేము గెలవగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటంటే మంచినీటి సౌకర్యం పూర్తిగా పరిష్కరిస్తాం. త్రాగడానికి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం 3 కాలనీలలో. అదేవిధంగా సిమెంట్ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, కరెంటు ఈ కాలంలో కూడా డిమ్ము వస్తుందండి. పొద్దుగాల 6 గంటల కరెంట్ అసలు బల్బ్ వెలిగినట్టు కూడా ఉంటుంది. అంటే ఇక్కడ లో వోల్టేజ్ సమస్యలు కానీ, కరెంటు స్తంభాలు కానీ అన్ని కూడా సమస్యలు ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే చెరువు కట్ట ఎంబడి యువకులందా మధ్యాహ్నం కానీ అది అసలు కాదు. ఒక్కసారి పువ్వు గుర్తు మీద ఓటేయడం స్టార్ట్ చేసిరంటే మీరు వేస్తూనే ఉంటారు. వద్దన్నా కూడా మీ మనసు అటైపోతుంది. ఎందుకంటే దేశం బలంగా ఉండాలి. దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటే, భారతీయులు. అవునా కదమ్మా? భారతీయులందరూ సురక్షితంగా ఉండాలనేసి పనిచేసే పార్టీ ఒక్కటే, భారతీయ జనతా పార్టీ. మేడ్ ఇన్ ఇండియా అంటే కొంచెం కుటుంబానికి ఫైదా ఉంటుందా ఉండదా? అలాగే కదా, ఇట్లాంటి స్కీములు కొన్ని వందలు ఉన్నాయన్నమాట. మెయిన్ ఏంటంటే బాగా చూడండి, మీరు 20 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది, ఇప్పుడు ఇట్లా ఉంది. ఇంకా 45 నిమిషాల్లో పోతున్నా ట్రాఫిక్ జరగకుండా. ఇంకా ఇస్తా ఉన్నాను మన అభ్యర్థి 3వ నెంబర్, సీరియల్ నెంబర్ 3వ నెంబర్ మీదకే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ గెలిపిద్దాం. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుందాం. వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ పిలుపు. తెలంగాణ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. ఫారెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కేసీఆర్ హస్తం అనుమానం వ్యక్తం చేసిన ఎంపీ చావల కిరణ్ కుమార్ రెడ్డి. నల్గొండ జిల్లాలో విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి. టీచర్ దేవులకు దేహశుద్ధి చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు.